ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ విశ్వాసులారా, మీ ಎಲ್ಲರకును మరొకసారి శుభములు వందనములు తెలియజేస్తూ ప్రేమపూర్వకముగా ఈ వర్తమానములోనికి వినుటకు మిమ్మల్ని ఆహ్వానించుచూ ఉన్నాను. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారములో ప్రవేశించి ఉన్నాం. ఈస్టర్ తరువాతి మొదటి ఆదివారపు శుభములు వందనములు మీ ಎಲ್ಲರకును తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖన భాగాలు చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, మీ ప్రియకుమారుని ద్వారా విమోచన అనుగ్రహించి పునరుద్ధాన విజయము ద్వారా మమ్మను సంతోషింపజేస్తున్న దేవా మీకు వందనములు. అందును బట్టి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారమును ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను మేము ధ్యానం చేసుకుని చూడగా ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఒక యథార్థ సంఘటన విని వర్తమానములోనికి వెళదాం. 40 ఏళ్ళు అవిశ్రాంతముగా పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు జాన్ న్యూటన్ గారు చివరి దశలో అల్జిమర్ అనేటటువంటి మతిమరుపు వ్యాధి సోకి ఆయన అన్నీ మర్చిపోయాడు. చివరికి తన భార్యను, పిల్లలను, తన పేరు కూడా మర్చిపోయాడు. అవసాన దశలో ఉన్న ఆయనను గౌరవిస్తూ బ్రిటిష్ వార్తా పత్రికలు వ్యాసాలు ప్రచురిస్తే అవి చదివి వీళ్ళు రాస్తున్నది ఎవరి గురించి అని అమాయకముగా ప్రశ్నించేవాడట. ఆయన మరణించిన తర్వాత రాత్రి తలగడ క్రింద ఆయన డైరీ దొరికింది. అందులో నేను అన్నీ మర్చిపోతున్నానని తెలుసు, కానీ దేవా, నేనొక ఘోర పాపినని, నా దేవుడు ఒక అద్భుతమైన రక్షకుడని మాత్రము నన్ను మరిచిపోనీయకుము అని వ్రాసుకున్నాడట. ప్రియమైనటువంటి వారలరా, నిన్ను బోలు రక్షకుండేడి క్రీస్తు నను బోలు పాతకుండేడి. మనం పాడుకునేటటువంటి పాట ప్రియమైనటువంటి వారలరా. తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో గమనిస్తే, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. 13వ వచనములో, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. మన అంశము విమోచకుడు, పునరుద్ధానుడు విమోచకుడు అండి. విమోచకుడు అనగా పాపము, బానిసత్వము, కష్టాల నుండి విడుదల కలిగించువాడు లేక రక్షకుడు. రిడీమర్, విమోచన, విడుదల, రక్షణ కలిగిన వ్యక్తి, రక్షణ కలిగించు వ్యక్తి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన విమోచకుడు. మానవుల పాపములను తన శిలువ మరణము ద్వారా కడిగి వేసిన వ్యక్తి. ఋతు గ్రంథములో కూడా బోయాజు అటువంటి వాడే. బాధితులను కష్టాల నుండి విడిపించి ఆదరించు బంధువు విమోచకుడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 14వ వచనములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచూ ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనములో, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఎలాగూ సెలవించుచూ ఉన్నాడు. నీకు విమోచనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. పాత నిబంధన పాఠ్య భాగంలోనికి వెళదాము రండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25 నుండి 27 వచనాల్లో విమోచకుడు ఇక్కడ సజీవుడు ఉపాంశము. మూలవాక్యము యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనమును గమనిద్దాం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. యోబు అప్పటికే ఆరంభమైన నిరీక్షణ నేటి లేఖన భాగములలో పరిపూర్ణమగునట్లుగా కనబడుచు ఉన్నది. 26వ వచనములో, ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత
శరీరముతో నేను దేవునిని చూచెదను అంటూ ఉన్నాడు. నా చర్మము చీకిపోయినను తరువాతి శరీరములో నేను దేవుని చూచెదను. అనగా మరణాంతర వ్యక్తి సంపూర్ణ మార్పును వ్యక్తపరచుచూ ఉన్నాడు. అంత్యకాలపు క్రీస్తు కనుక ఆ క్రీస్తును రాకడను గురించి తెలుపుచూ ఉన్న సందర్భము. పునరుద్ధానమును గుర్చిన విశ్వాసమును దృఢపరుస్తూ ఉన్నాడు. యోబు కాలంలో పునరుద్ధానమును గూర్చి అభిప్రాయము అంతగా లేదు. అయినా మృతుల పునరుద్ధానమును గూర్చి మాట్లాడిన వారిలో యోబు ప్రథముడు. ఈ ప్రవచనము క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తులో నెరవేర్పుగా ఉంటూ ఉన్నది. కీర్తనల గ్రంథము 16వ సంకీర్తన 10వ వచనంలో, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. దానియేలు గ్రంథము 12:2 అంటూ ఉన్నాడు, మరియు సమాధులలో నిర్దించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలుగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలు కొందరు. పునరుద్ధానము ఉన్నది, మన దేవుడు సజీవుడై ఉన్నాడు అని పాత నిబంధన పాఠ్య భాగం సెలవిస్తూ ఉన్నది. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం రండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము నుండి 2వ అధ్యాయము 3వ వచనం వరకు గమనించినట్లయితే, ఇక్కడ రక్తము చిందించువాడు విమోచకుడు సజీవుడని పాత నిబంధనలో, పత్రికలో రక్తం చిందించువాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. పేతురు విశ్వాసులను బలపరుస్తూ, దేవుని వాక్యము వలన మీరు నూతన జీవితం సంతరించుకున్నారనియు, మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణలో ఎదుగుటకు దేవుని వాక్యమనే పాలన అపేక్షించుడని లేఖ వ్రాస్తున్న ప్రోత్సహిస్తున్న సందర్భము. క్రీస్తును కలిగిన జీవితము. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాడు. మొదటిది, గౌరవప్రదమైనదిగా ఉండాలి. 17వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయము గౌరవమునిస్తూ ఉన్నది. ఒకటి, క్రైస్తవులు ఈ లోకములో పరదేశులు, ఇది శాశ్వతము కాదు. రెండవది, క్రైస్తవులు దేవుని చేరుకొనుటకు వెళుతూ ఉన్నారు. దేవుడు ప్రేమామయుడే కానీ ఆయన న్యాయాధిపతి కావున భయము కలిగి జీవించాలి. 3, 19వ వచనం గమనించినట్లయితే, క్రైస్తవులు పొందుకునే పరిశుద్ధత అమూల్యమైనది, ఇది పరిశుద్ధ రక్తం వలన పొందగలుగుతాము. 4వది 21వ వచనంలో, నూతన జీవితము క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి అనగా వాక్యము వలన పొందుకోగలము. 23వ వచనంలో గమనించినట్లయితే, వాక్యమును పాలను అపేక్షించుడి. 2వ అధ్యాయం 1-3 వచనాల్లో క్రైస్తవ విశ్వాసి విడిచిపెట్టవలసినటువంటివి ఇక్కడ 3 విషయాలు తెలియజేస్తున్నాడు. 2వ వచనంలో సమస్తమైనటువంటి దుష్టత్వమును విడిచిపెట్టాలి. 2వది కపటమును విడిచిపెట్టాలి. 3వది వేషధారను విడిచిపెట్టాలి. 4వది అసూయ దూషణ మాటలను విడిచిపెట్టాలి. పైకి భక్తి గలవారుగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించకపోవడమే. 2వ వచనంలో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని విశ్వాసి కలిగి ఉండాల్సినవి ఇక్కడ మరలా 3వ వచనంలో 3 చెప్తూ ఉన్నాడు. 1, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి, పసిపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. 2వది, నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించాలి, దేవుని వాక్యము చేత పోషించబడాలి. రక్షణలో అభివృద్ధి చెందుటకు సరి అయినది వాక్యమును ఆహారము అవసరము. ఆత్మీయ ఆహారముతో బలపరుస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి వారలారా. కావున మనము ఆ చిందించబడిన రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతూ ఉన్నది. కాబట్టి మనం విడిచిపెట్టాల్సినటువంటి విడిచిపెడదాం, మనము పొందుకోవాల్సినటువంటివి పొందుకుందాం. ఆ రీతిగానే సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి 19 వచ్చిన భాగంలో చదవగా విని ఉన్నాం. ఇక్కడ ఉపాంశము సమస్తమును ఎరిగినవాడు విమోచకుడు. యోహాను 21:19లో, అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచెను, దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. పునరుద్ధానుడైన ప్రభువు శిష్యరికములో విఫలుడైన పేతురును గలిలయ సముద్ర తీరాన సంభాషించి స్థిరపరిచి సఫలపరచుటకు ముమ్మారు ప్రశ్నించినటువంటి సందర్భము. క్రీస్తు సలహాలు పేతురు మనస్సులో ముద్రింపబడినవి. 15వ వచనంలో, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువు యొక్క ప్రశ్న.
పేతురు జవాబు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు. యేసు అంటున్నాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మొదటి ప్రశ్నలో చేపలను చూపిస్తూ, వలలను చూపిస్తూ, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ లోకము ముఖ్యమా, ప్రభువు పని ముఖ్యమా అనేటటువంటి ఆంతర్యమైనటువంటి ప్రశ్న ఉంటూ ఉన్నదండి ప్రియమైనటువంటి వాళ్ళ. 16వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? రెండవ మారు మరలా ప్రశ్నిస్తూ ఉన్నాడు. మరో విధముగా తన తోడి శిష్యులను చూపిస్తూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచు ఉన్నావా? జవాబు, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పెను. ప్రభువు నా గొర్రెలను కాయమని చెప్పెను. ప్రేమైనటువంటి వారులరా, 17వ వచనంలో మూడవసారి, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచు ఉన్నావా? జవాబు, పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. అయితే 18వ వచనంలో, నా గొర్రెలను మేపుము, గొర్రె పిల్లగా ఉన్నప్పుడు మేత మేపాలి, గొర్రెలైనప్పుడు కాయాలి, మేపాలి. విశ్వాసులు ఎదుగుచున్న కొద్దీ వారిని కాయాలి. సాతాను బారిని, దుర్బోధల బారిని పడకుండా కావలి కాయాలి. పుష్టికరమైనటువంటి దేవుని వాక్యముతో బలపరచాలి. గురుతర బాధ్యతను పేతురుకు అప్పగిస్తున్నాడు. విమోచకుడు మన అంశము లేక రక్షకుడు. విమోచకుడు సజీవుడై ఉన్నాడు. విమోచకుడు రక్తం చిందించువాడై ఉన్నాడు. విమోచకుడు సమస్తము ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అలాంటి విమోచకుడు నిన్ను నన్ను కూడా నిత్య జీవానికి నడిపించడానికి, రక్షణ భాగ్యంలో నడిపించి నిత్య జీవానికి వారసులుగా నడిపించునుగాక. అలాంటి కృపా సహాయం దయచేసి అనుగ్రహించి బలపరచునుగాక. ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు తలంపులకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మీ ఎల్లరికను శుభాలు, వందనాలు తెలియజేస్తున్నారు. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఆమేన్.